చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం ప్లెయిన్ చోకర్ కోసం మనం ప్లెయిన్ లేస్ బ్లాక్ లేస్ తీసుకొని మన అకార్డింగ్ టు అవర్ నెక్ సైజ్లో కట్ చేసేసుకొని మనకి ఆ మార్కెట్లో ఏంటంటే టిచ్ బటన్స్ కానీ ప్రెస్ బటన్స్ అంటే మనకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్ అవుతాయి. అలాంటి బటన్స్ని తెచ్చుకోండి. అండ్ ఇటొక సైడ్ ఆఫ్ ద కార్నర్ అండ్ ఇంకొక సైడ్ ఆఫ్ ద కార్నర్లో వీటిని స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది, అది ఊడిపోకుండా ఉంటుంది. అదే గ్లూ గన్ అయితే ఖచ్చితంగా ఊడిపోతుంది. మనకి 4 హోల్స్ ఉంటాయి ఇక్కడ. జస్ట్ మనకి నార్మల్ బటన్ ఎలా అయితే షర్ట్ బటన్స్ ఉంటాయి కదా, అవి ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్. స్టిచ్ చేసుకున్నాక మనకి ఇలా ఉంటుంది, అంటే చాలా స్టిఫ్గా ఉంటుంది. నేను పెట్టి కూడా మీకు చూపిస్తాను అండ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి చూపిస్తాను. స్టిచ్ చేసుకుంటే కనుక మనకి ఎక్కువ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది, బట్ అదే గ్లూ గన్ అయితే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే నేను మిగతా 2 గ్లూ గన్తో పెట్టాను, అవి ఊడిపోయినాయి. తర్వాత మళ్ళీ స్టిచ్ చేసుకున్నాను. సో మీకు అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే దీన్ని నేను నా నెక్కి పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంది అనేది. మీరు కూడా చూసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కీ చైన్ హోల్డర్ చౌకర్. దీనికి నేమ్ నేనే పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నానో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఈ లేస్ ఉంది కదా, ఈ లేస్ని మిడిల్ సెక్షన్లో కరెక్ట్గా ఏదైతే మిడిల్ పాయింట్ వస్తుందో ఆ పాయింట్ని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత రింగ్ ఇప్పుడు చూపిస్తాను మీకు. ఒక రింగ్ అనేది అదేంటంటే కీ చైన్ హోల్డర్ ఉంటుంది కదా మనకి, అదే అనమాట. సో అందుకే దీనికి కీ చైన్ హోల్డర్ చౌకర్ అని నేనే పేరు పెట్టుకున్నాను. అండ్ ఈ కీ చైన్ హోల్డర్ అనేది మిడిల్లో, అంటే అటొక జాయింట్ ఇటొక జాయింట్ ఉంది కదా, ఆ మిడిల్లో ఆ రింగ్ అనేది పెట్టుకోవాలి. నేను ఎలా అయితే ఫిక్స్ చేసుకుంటున్నానో సేమ్ అలానే ఫిక్స్ చేసుకోండి. మీకు నేను చెప్పేది అర్థమవుతుందో లేదో అని చెప్పేసి నేను ఏం చేశానంటే, నేను ఏ పిక్చర్ని అయితే రిఫరెన్స్గా తీసుకొని దీన్ని చేయడం జరిగిందో నేను మీకు ఆ పిక్చర్ని కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో దట్ మీకు అర్థమవుతుంది అనమాట, నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడైతే నేను ఆ పిక్చర్ని ఇంక్లూడ్ చేసేసాను, చూడండి మీకు అర్థమవుతుంది. ఇలా అయితే గ్లూ గన్ని మనం అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపించేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇందాక చెప్పాను కదా బటన్స్, సేమ్ అయ్యే బటన్స్ అటొక్క కార్నర్ ఇటొక్క కార్నర్లో ఫిక్స్ చేసేసుకోవాలి. ఫిక్స్ చేసుకోవటం మాత్రం ఖచ్చితంగా స్టిచ్ చేసుకోండి, లేకపోతే ఊడిపోతుంది పక్కా. సీరియస్. ఇప్పుడైతే దీన్ని నేను నా నెక్కి పెట్టి చూపిస్తాను, ఎలా ఉందో చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి పర్ల్ చౌకర్ ఆర్ వైట్ బీడ్స్ చౌకర్. ఇక్కడ మీకు వైట్ బీడ్స్ అనేవి కనిపించకపోవచ్చు బికాస్ ఆఫ్ మై బ్యాక్గ్రౌండ్. నేను బ్యాక్గ్రౌండ్ వైట్ తీసుకున్నాను కాబట్టి కనిపించకపోవచ్చు, బట్ నేను చౌకర్ మీద ఫిక్స్ చేశాక మీకు అర్థమవుతుంది అవి వైట్ బీడ్స్. అండ్ ఈ వైట్ బీడ్స్ వచ్చేసి ఏంటంటే నేను ఆల్టర్నేట్గా ఫిక్స్ చేశాను, జస్ట్ నార్మల్ సింపుల్ వే, బట్ చాలా బాగుంటుంది. నేను నా నెక్ కూడా పెట్టి చూపిస్తాను కాబట్టి మీకు అర్థమవుతుంది ఎంత బాగుంటుందో చూడండి. అండ్ ఇప్పుడైతే ఫిక్స్ చేసేస్తున్నాను. తర్వాత వచ్చేసి బటన్స్ని కూడా ఫిక్స్ చేసేస్తాను. అండ్ ఈ బటన్స్ని అయితే గ్లూ గన్తో ఫిక్స్ చేశాను. అప్పుడే నాకు అర్థమైంది గ్లూ గన్తో ఫిక్స్ చేస్తే అవి ఊడిపోతాయి అని. సో మీరైతే మాత్రం ఆ మిస్టేక్ చేయొద్దు. అండ్ చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట, ఇలా ఊడిపోతుంది. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.